ప్రియమైన భక్తులారా, రాజభవనం అంతా విషాదంలో మునిగిపోయింది. రాజు దశరథుడు మాటలేకుండా బాధలో కూర్చున్నాడు. అప్పుడు రాణి కైకేయి తన వరాల ప్రకారం ఆదేశాన్ని ప్రకటించింది. ఆమె రాముణ్ణి పిలిపించి ఇలా చెప్పింది: నీ తండ్రి ఇచ్చిన వాగ్దానం ప్రకారం భరతుడు రాజుగా పట్టాభిషేకం పొందాలి. నీవు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. ఈ మాటలు వినగానే అక్కడ ఉన్నవారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ధర్మస్వరూపుడైన శ్రీరాముడు మాత్రం క్షణంకూడా ఆలస్యం చేయకుండా తండ్రి మాటగా భావించి నమస్కరించాడు. తండ్రి ఆజ్ఞ నా ధర్మం అని చెప్పి వనవాసానికి సిద్ధమయ్యాడు. ఇది రాముని విధేయత, ధర్మనిష్టకు అద్భుత ఉదాహరణ. తండ్రి బాధను చూసికూడా తన కర్తవ్యాన్ని ముందుగా ఉంచిన ఘట్టం ఇది. ఈ ఘట్టం మనకు నేర్పేది: తల్లిదండ్రుల మాట పట్ల గౌరవం, ధర్మం ముందు వ్యక్తిగత సుఖాలు చిన్నవని, విధేయత మరియు త్యాగం యొక్క మహత్వం.